సిగ్గు అస్సలు లేదు, ఛాన్సే లేదు. సిగ్గా మనక నువ్వు వే సార్. ఆ వెనకాతలు మీరందరూ కూర్చుని ఉన్నారు కదా, మీరేమో చప్పట్లు కొడితే మా హీరోకి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది సార్. యాక్చువల్లీ ఒక్క మాట చప్పట్లు కొట్టే మన శాంతి చంద్ర గారి కోసం. సూపర్. అది ఆ విషయం కావాలి, ఉంటేనే సరే, లేకపోతే పప్పు వాడిద్దాం అంతే కదా. ఇవన్నీ ఇప్పటిదాకా మన డాక్టర్ గారు అంత బ్రహ్మాండమైన మ్యూజిక్ తో పాటు ఒక సాంగ్ వినిపించారు. కొని ఎవరైనా చప్పట్లు కొడతారా అనేసి ఎంతోసేపు వెయిట్ చేసిన, నో వే అట్ ఆల్ కదా. అది ఉండాలి సార్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు మన ఒక యాక్టర్ అవడం, నేను మన యాక్టర్, ఇతనేమో ఒక బిజినెస్ చేస్తూ హీఈస్ ఏ హీరో. అలాగే ప్రతి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఏవో చేస్తున్నారు, కానీ ఒక డాక్టర్ అన్న వ్యక్తి, దట్ స్పెసిఫికలీ అతనికి సినిమాతో సంబంధం ఏ లెవెల్కి ఉంది అంటే హీఈస్ అన్ యాక్టర్. అయ్యో ఒక నిమిషం చెప్పిస్తే బాగుంటుంది సార్, అంతే కదా. కార్పెంటర్, అది హీఈస్ ఎ డాక్టర్, హీఈస్ ఎ యాక్టర్, హీఈస్ ఎ లిరిసిస్ట్, హీఈస్ ఎ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ ఎ సింగర్. సో ఈ పెయింటర్ కూడా, సారీ, ఎస్ పెయింటర్ కూడా. సో ఇన్ని విధాలుగా ఏంటంటే ఇక్కడ టీం ఎలా కూర్చుంది చూడండి. శాంతి చంద్ర బిజినెస్ మ్యాన్ బికమ్ ఎ హీరో, అలాగే ఒక డాక్టర్ బికమ్ ఎ థింగ్. సో వీటన్నిటిని తీసుకొని రావడానికి ద ఓన్లీ క్యాప్టెన్, ది డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మూర్తి గారు. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. డెఫినెట్ గా వీ హ్యావ్ టు గివ్ ఎ బిగ్ అప్లాస్ టు మూర్తి గారు. ప్లీజ్ బ్యాక్ లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా తప్పట్టు కొట్టాలనేసి ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ టు ఆల్ యువర్ పీపుల్, ప్లీజ్. ఎందుకంటే ఇంతకు ముందు దహనం అని ఒక సినిమా తీశాడు. ఆ సినిమా నేను చూడగానే ఇతను ఫ్యాన్ అయ్యానమాట. దహనం అనేది ఒక చిన్న జర్నల్లో ఉన్న ఒక ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్ డ్రామా. అది మీరు చూస్తే యూట్యూబ్లో ఉంది కదా, అమెజాన్ ప్రైమ్ లో ఉన్నది, ఖచ్చితంగా చూడండి. దానికి సంగీతం ఎవరు ఇచ్చారంటే మన డాక్టర్ గారు ఇచ్చారు. ఫస్ట్ నేను కూర్చొని ఆ సంగీతం వినగానే ఫోన్ చేశాను డాక్టర్ గారికి. అంటే డాక్టర్ గారు, యు ఆర్ ఈక్వల్ టు ద మాస్ట్రో. అంటే ఇళయరాజా గారి తాలూకు ఒక సంగీతం తాలూకు రిథం ఏ లెవెల్లో ఉంటుందో మీరు ఆల్మోస్ట్ అలాగే ఉన్నారు సార్. నేను మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. ఐ మెట్ హిమ్. అది దహనం అయితే, ఇదేమో డర్టీ ఫెలో. టోటలీ రెండు కాంట్రాస్ట్. ఎలాగైతే డైరెక్టర్ గారు రెండు కాంట్రాక్ట్లో ఒక సినిమాని చేశారో, దహనం అండ్ డర్టీ ఫెలో, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గారు చేశారు. అండ్ ఈ సినిమాలో మన హీరో శాంతి చంద్ర చేసిన పెర్ఫార్మెన్స్ లిటరల్ గా, అంటే అమ్మాయిలతో మాట్లాడుతున్నా, డిస్టర్బ్ చేయకూడదు ఇప్పుడు యాక్చువల్లీ. ఓకే, లివింగ్ అది డర్టీ ఫెలో కాబట్టి ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళతోనే ఉంటారన్నమాట. మనకు అనవసరం. 4 ఉన్నారా? సారీ, 4 ఉన్నారండి యాక్చువల్లీ మన హీరో గారికి. ఎందుకు డర్టీ ఫెలో అంటే అలాగే ఉండాలి. సో వన్స్ అగైన్ నేను ఒక మాట, డర్టీ ఫెలో అందరు కంటే మీ అందరూ చీర్స్ కొట్టారంటే రేపు టీవీలు స్క్రీన్లు ఎంతో మంది జనాలు చూస్తారు, బాగుంటుంది కదా. డర్టీ ఫెలో, దట్ ఈస్ డర్టీ ఫెలో యాక్చువల్లీ. Shanti and Murthy sir for believing in me for Raga role. And I would like to say, when I was started this journey, so I used to think I need to act well, but after a few days I started feeling like I'm living that character. That is opposite to my real personality, but that was a great challenge for me. And again, thank you Shanti and Murthy sir for making me comfortable for that. And thank you for all crew of this movie, because we all have put in a heart and soul to make this successful. And please see and watch. We gave our best to entertain you guys, and hope in future as well you guys give us chance to entertain you again. Thank you. Namaskaram everyone. Thank you so much for coming here and giving your time to us. I am really excited for our film Dirty Fellow, and first of all, as always, the first and foremost, I want to thank all the media people for coming here, giving your time, because if you are there, our movie is there. So please help us, reach to greater heights. Secondly, I would like to thank Shanti Chandra for being an amazing co-actor, producer, and a guiding source. He's helped out throughout the film. So thank you so much for that. Thank you, Director Sir. I am absolutely privileged to be working with him. Thank you so much, Veera Shankar Sir. Everyone standing here on the stage have really, helped me in my journey, because it's the first film that I'm doing. So please watch the film and tell us how you like it. Thank you so much. Dirty Fellow rocks. I'd like to tell you one small incident that happened during our film, just for fun. So I was shooting at Arku with Shanti Chandra, and we both had a scene, and there was a river and small stones
on the river, and we had to cross that river, and it was very risky. So I remember this time I was like, I am not doing this. Tata bye bye. I'm not doing this. He's like, trust me, I will pick you up and I'll take you. Don't worry. I was like, okay, cool. He picked me up and we were walking and he fell. But I'll tell you what a kind person he is. He actually fell on himself so that he could save me. And that's why heroes like him mean, something. So just one round of applause for him as a co-actor. He's really helped me especially. And just a small incident I told you, so that just a little fun thing. Thank you so much for that. నా పేరు నికీషా. ఇది మా రెండు సినిమా తెలుగులో రిలీజ్ ఉంది 24th మేలో. డర్టీ ఫెలో చాలా బాగుంది, గట్టిగా తప్పకుండా చూడండి. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మై తెలుగు మీడియా గారు. థ్యాంక్ యూ సో మచ్. And thank you to my entire team, my co-stars, Smriti, Prince, everyone here. I cannot remember everyone's names right now, but please go watch it, and thank you so much for your patience and love. Thank you. నా నేమ్ షైనిక, సో క్యాండిస్ అని పిలిచారు. అండ్ నాకు ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్, యాక్చువల్లీ నాకు లైక్ మ్యూజిక్ ప్లే చేసి డ్యాన్స్ చేయమంటే ఎంతమంది ముందైనా చేస్తాను, కానీ స్పీచ్ ఇవ్వాలంటే కొంచెం టెన్షన్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ అడయారి మూర్తి సాయి గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు. అండ్ శాంతి చంద్ర గారు, థ్యాంక్స్ ఫర్ ద, చాలా బాగా అనిపించింది. నేను ఒక టబ్ సీన్లో ఒక సీన్ చేయాల్సి వచ్చింది. సో యా, మేబీ ఈ మూవీ బాగా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను.